కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో జరిగిన వేడుకల్లో మంత్రి కొల్లు రవీంద్ర ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సాయుధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఎం నవీన్, ఎస్పీ విద్యాసాగర్ నాయుడుతో కలిసి ప్రత్యేక వాహనంలో పెరేడ్ను పరిశీలించారు. ఆ తర్వాత వేదికపై నుంచి స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల స్ఫూర్తిని మంత్రి కొల్లు రవీంద్ర స్మరించుకున్నారు. స్వాతంత్ర సమర యోధుల త్యాగాలను గుర్తు చేస్తూ జిల్లా అభివృద్ధి, సాధించిన ప్రగతిపై వివరించారు. ప్రజల సంక్షేమం, జిల్లాను మరింత అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి తెలిపారు. హామీలు నిలబెట్టుకుంటూ సుపరిపాలన అందిస్తున్నాం. ఇందులో భాగంగా పెంచిన సొమ్ముతో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ, నిరుద్యోగ యువతకు డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగ అవకాశాల కల్పన, దీపం పథకం ద్వారా ఏటా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా పంపిణీ, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి విద్యార్థికి 15,000 రూపాయల ఆర్థిక సహాయం, మత్స్యకారుల సేవల పథకం కింద వేట నిషేధ వృత్తి 20,000 రూపాయల పంపిణీ, అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం కింద పంటల సాగు కోసం రైతుకు ఏటా 20,000 రూపాయలు పెట్టుబడి సాయం వంటి కార్యక్రమాలు పలు వర్గాల ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చే విధంగా విజయవంతంగా అమలు చేస్తున్నాం. దేశమంతా మన రాష్ట్రం వైపు చూసే విధంగా అన్ని వర్గాల సంక్షేమం కోసం ఎన్నో విప్లవాత్మకమైనటువంటి పథకాలు అమలు చేస్తున్నాం. జిల్లా సమగ్రాభివృద్ధికి, నిరుపేదల సంక్షేమానికి, అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ శుభ సందర్భంగా మన ప్రభుత్వం ద్వారా జిల్లాలో జరుగుతున్న